ఈరోజు జ్ఞానమూర్తి అయిన హయగ్రీవుడి గురించి తెలుసుకుందాం. ఈయన గురుగ్రహానికి అధిదేవతడు. గురుగ్రహ దోషాలు తొలగి గురుబలం కలగాలంటే హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుందంట. మరి భక్తి భావనలు, ఉన్నత విద్య, విదేశీ విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. ఆ గురువు బాగుంటేనే మన జాతకంలో జీవితం బాగుంటుంది. అది బాగుండాలి అంటే ఒకవేళ బాగోకపోతే హయగ్రీవుని ఆరాధించాలి అని చెప్తున్నారు. గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు కనుక ఆ హయగ్రీవుణ్ణి మరి ఆరాధిస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకోవాలి. సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడే హయగ్రీవుడుగా అవతరించాడు. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. అంటే సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యుల వారు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపజేస్తుంది. ఈ హయగ్రీవుని ప్రార్థనా శ్లోకం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని ప్రార్థిస్తారు. జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన, ఆ శ్లోకానికి అర్థం ఇదంతా, నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకి ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునికి నమస్కారం. హయగ్రీవుణ్ణి పూజించటం వల్ల ఏమొస్తాయంటే విద్య వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అధికారం వస్తుంది, ఆయువు వస్తుంది. ఇవన్నీ కూడా లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించటం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట్లో హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి ఉన్నత విద్యను అందిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వని విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః. శ్లోకత్రయం ఇది. అంటే ఈ 3 శ్లోకాలు పుణ్యం హయగ్రీవ పదాంకితం. వాదిరాజ యతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. ఈ శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈ 3 శ్లోకాలు పెట్టుకుని చక్కగా పిల్లలకు నేర్పి, చదవటం నేర్పి చదివిస్తుంటే వాళ్ళకి విద్య, వినయం, జ్ఞానం అన్నీ కూడా వస్తాయి. మరి హయగ్రీవుని యొక్క స్మరణ వల్ల మరి గురుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం చేసేటువంటి మనకి శుభాలు అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మరి దానికి ఆ గురుగ్రహం బాగోకపోవటం వల్ల వచ్చేటువంటి ఆటంకాలన్నీ హయగ్రీవోపాసన వల్ల తొలగిపోయి గురుగ్రహం అనుగ్రహం కలిగి మరి చక్కని జీవితం వస్తుంది. మంచి సిద్ధులు అంటే జ్ఞానము, సంపద, విద్య అన్నీ కూడా వస్తాయి అని మనకి దీనివల్ల చక్కగా తెలియజేశారు, తెలుసుకున్నాం. హయగ్రీవముపాస్మహే. ఓం
ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. శుభం. స్వస్తి.